రైల్వే జోన్కు గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కు పరిష్కార మార్గాలు చూపిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖలో అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో ప్రారంభించారు. మొదటి సభ్యత్వాన్ని ఆమె తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతుందని, ప్రస్తుతం 18 కోట్ల సభ్యత్వాలు బీజేపీ పార్టీకి ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీకి 38 లక్షల సభ్యులున్నారు. ఈ నెల 2వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. భారతీయ జనతా పార్టీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా 3 నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక 7 కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది. అంటే అంతకు ముందు జరిగినటువంటి 11 కోట్లు, తర్వాత జరిగినటువంటి 7 కోట్లు, 18 కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు. అదేవిధంగా 2014లో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలందరూ మార్కెట్ ప్లేస్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే 10 మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 28 లక్షల మందిని అప్పట్లో 2014లో సభ్యులుగా చేర్చడం జరిగింది. తిరిగి 2019లో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక 7 నుండి 8 లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు 38 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క. అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి. సెప్టెంబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా, కార్యకర్తే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని. నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీఖుతో ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు. కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న వెంటనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో 8800002024 అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు. ఒక గంట సమయంలోనే దగ్గర 60 లక్షల మంది
నమోదైనట్టుగా సెంట్రల్లో ఉన్నటువంటి రిపోర్ట్ గంటకే నేను చెప్తున్నాను. ఇంకా జరుగుతున్న ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుండి 25వ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది. అక్టోబర్ 1 నుండి 15 దాకా రెండవ దశ జరుగుతుంది. అక్టోబర్ 15 నుండి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మూడవ దశ జరుగుతుంది. అక్టోబర్ నెలాఖరుతో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది. అయితే యాక్టివ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకు ముందు చెప్పినట్లుగా 2014లో 6 నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం 40 రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది. సమాజాన్ని మార్చాలి అంటే మార్పు ముందుగా మనతోనే మొదలవ్వాలి అని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా 1000 మొక్కలు ఒకేసారి నాటే కార్యక్రమానికి గాను విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. Does one go to drugs? మీ అందరూ ఒకసారి ఆలోచించండి. Normally one goes to cigarettes, alcohol or drugs when they are not happy. Where does that come from? Lot of stress in examinations, financial issues at home, relationship issues, friendship issues. ఈ అన్నిటి వల్ల ఏంటంటే people resort to some escape. So ఆ escapeలో ఏంటంటే some of you may feel that consuming drugs or consuming alcohol is making you lessen that pain. My request to you all is some of these things ఒకసారి once you start it, once it becomes an addiction, అది మీరు కూడా ఆపలేకపోతారు. It becomes a serious challenge. I am also a president of a university, Geetam, which is not very far from here. We have 14,000 students on that campus, about the same number as Andhra University. And this is a problem that is widespread in society. If you are able to look at yourself inward, how are you able to deal with failure? How are you able to deal with challenges? Are you having good friends, good family? It will be easy for us to answer, will we be able to be strong and independent, or are we going to succumb to the pressure of something? Another, దాని మీద టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నాము. Last few years there has been some increase in that. I request all of you also to contribute in that effort. As students, if you see any issues anywhere, please report it to the authorities. Please take it seriously. It is for the future of your own friends and classmates. There are other things that are taken up as agendas like say no to plastic and protect the environment. Now, I am very proud. I have a record as far as I can remember, maybe last 25 years. I have not thrown any plastic anywhere on the road or any ground or any drainage. How many of you here have in the last 5 years thrown plastic on the road or somewhere around you, not a dustbin? Raise your hands, be honest. నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పద్దు. Andhra University becomes much better, that many of the vacant faculty positions are filled over the next 5 years. Lot of the infrastructure that is not in good shape, the maintenance is improved. Any new infrastructure that needs to develop, definitely on behalf of the government. Right now the government is facing a lot of financial crunch, but definitely we will develop the economy further and bring investment into Andhra Pradesh, into Andhra University, and make this university a very good university. Unfortunately, for the last many years I have seen that Andhra University is suffering because of many reasons. I don't want to say all the reasons here, but as students, some of you may see the change during your time in Andhra University. Some of you may see it after you graduate as an alumni. But I wish you all well.
I hope you have a good time for the rest of your academic program. And the academic leadership and the administrative leadership that is here, we will hold them accountable as a government to work hard, to do justice to you all, to provide good education and to maintain a healthy collegial atmosphere in the campus. Any elements that are damaging that culture in the university will be identified, will be isolated, and where necessary, action also will be taken. There is no hesitation in that. There are some things that should not have happened in the last 5 years that have happened. We will study those in detail. There is no reason to panic or to be speculative, especially the staff members here. Already they keep sending me WhatsApp messages. This wrong is happening, that wrong is happening. Nobody needs to worry. We are listening to everything. Just because we are not acting on everything immediately does not mean that action is not going to be there. There will be appropriate action at the appropriate time. Building any organization, building any institution takes lot of effort, lot of teamwork. Damaging in any organization, damaging institution is very easy. విశాఖపట్నం జిల్లా చిట్టివలస జడ్పీ హైస్కూల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వివిధ తరగతుల విద్యార్థులకు గాను పాఠాలు బోధన వారి కనీస పరిజ్ఞానంపైన విభిన్న ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా తర్ఫీదు ఇవ్వాలని, ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి బంగారు భవిష్యత్తును అందించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కరికులంను మరింత పటిష్టంగా అమలు చేయాలని, వారిలో సాఫ్ట్ స్కిల్స్ పెరిగేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం ఉదయం భీమిలి పరిధిలోని చిట్టివలస జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను గమనించారు. మధ్యాహ్న భోజన పథకం, సిబిఎస్ఈ విధానం అమలు, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో 10, 6వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వివిధ సబ్జెక్టులను బోధించి దానిపై విద్యార్థులను విభిన్న కోణాల్లో ప్రశ్నించారు. 10వ తరగతి బాలుర సెక్షన్కు వెళ్లి ఫిజిక్స్ బోధించిన కలెక్టర్ రిఫ్లెక్షన్ అనే అంశంపై పాఠం చెప్పారు. అనంతరం సంబంధిత అంశంపై విద్యార్థులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. సిబిఎస్ఈ విధానం ఎంతవరకు దోహదపడుతుందో పరిశీలించారు. అనంతరం 10వ తరగతి బాలికల సెక్షన్కు వెళ్లిన ఆయన అక్కడ విద్యార్థినులతో మాట్లాడారు. సోషల్ సబ్జెక్టును బోధించి అందులో ప్రశ్నలు సంధించారు. What about solar power? Is it renewable or non-renewable? What about wind? What about hydel power? Renewable. Okay, so that is the difference. Renewable resource, it is less polluting. It can be renewed or converted into the same form. Okay, it can just like energy. Okay. You can either be created, not be destroyed. Just that. Okay. అలాగే అదే పాఠశాలలోని 6వ తరగతి చదువుతున్న చిన్నారులతో మాట్లాడిన కలెక్టర్ పలు అంశాలపై కుశల ప్రశ్నలు వేశారు. జాగ్రఫీ సబ్జెక్టును బోధించిన ఆయన విభిన్న కోణాల్లో ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు కరికులంను అనుసరించడంతో పాటు క్రీడలకు సమయం కేటాయించాలని, మానసిక ఉల్లాసం పొందేలా కొన్ని ప్రక్రియలు చేయాలని సూచించారు కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అనంతరం పాఠశాల పరిసరాల్లో కలియ తిరిగిన ఆయన పలు తరగతి గదులను, మధ్యాహ్న భోజన పథకశాలను సందర్శించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ చంద్రకళ, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు ఉన్నారు. విశాఖపట్నం జిల్లా చిట్టివలస జడ్పీ హైస్కూల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వివిధ తరగతుల విద్యార్థులకు గాను పాఠాలు బోధన వారి కనీస పరిజ్ఞానంపైన విభిన్న ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చిట్టివలసలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడున్న చిన్నారులతో ముచ్చటించారు. సేవలను, స్థానిక పరిస్థితులను పరిశీలించారు. పిల్లల సంఖ్య, వారికి కల్పిస్తున్న కనీస సౌకర్యాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గర్భిణీలకు కలెక్టర్ చేతుల మీదుగా పోషణ కిట్లను అందజేశారు. నెలల చిన్నారికి ఐసిడిఎస్ అధికారులతో కలిసి అన్నప్రాసన చేశారు. పర్యటనలో భాగంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీసిన కలెక్టర్ రికార్డుల్ని తనిఖీ చేశారు. కేంద్రాన్ని మంచిగా నిర్వహించాలని, సకాలంలో గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఆయన వెంట ఐసిడిఎస్ పీడీ జయదేవి, ఇతర అధికారులు ఉన్నారు.